పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒడిశాలో మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలింది. ఒకేసారి 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పూర్తి స్థాయిలో కలహండి జిల్లాలో భారీగా ఆయుధాలతో సరెండర్ అయ్యారు. అయితే లొంగిపోయినటువంటి వారిలో ఒక డీవీసీఎం, 4 ఏసీఎంలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం 6 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా లొంగిపోయినటువంటి వారిలో ఉన్నారు. వారంతా కూడా బస్తర్ ఏరియా వాసులుగా గుర్తించారు. వారిపైన దాదాపు 1.34 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఆపరేషన్ ఖగార్ను ఉక్కుపాదంతో మోపుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టుల లొంగిపాటు మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఒరిస్సాలో ఇదే ఘటన చోటు చేసుకున్నటువంటి ఇష్యూ. అయితే ఈ లొంగుబాటుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఒరిస్సాలో దాదాపు బస్తర్కు చెందినటువంటి 11 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా సమాచారం. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఒడిశాకు సంబంధించినటువంటి ఒరిస్సా రాష్ట్రంలో దాదాపు 11 మంది ఏసీఎం లీడర్సు అలాగే డీసీఎం లీడర్సు లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు కీలకంగా కొన్ని ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సరెండర్ చేసుకున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ ఈ ఈ ఒడిశాలోనే అత్యంత కీలకమైనటువంటి లొంగుబాట్లలో ఇదొక లొంగుబాటు కూడా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కీలకంగా పనిచేసేటువంటి కొంత లీడర్షిప్ ఉందో, మావోయిస్ట్కి సంబంధించినటువంటి లీడర్షిప్, వాళ్ళందరూ కూడా దీంట్లో లొంగిపోయారనేది ప్రధానంగా తెలుస్తుంది. దాదాపు దీంట్లో 1,34,00,000కు సంబంధించి కూడా మొత్తం కూడా రివార్డ్ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత కీలకంగా ఉన్నారు, ఎంత కీలక నేతలు లొంగిపోయారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా ఉపడుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళ రివార్డ్తో పాటు AK-47, SLR, ఇన్సాస్ అన్నీ కూడా మరి ఇచ్చిన పరిస్థితి కనబడుతోంది. బస్తర్లో పెద్ద ఎత్తున వీళ్ళు బస్తర్కి సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ బస్తర్కి సంబంధించినటువంటి ఏరియాలో కమిటీ మెంబర్ అలాగే ఏరియా మెంబర్లు కూడా పనిచేస్తూ ఉన్నారు. చాలామంది మరి 11 మందిలో డివిజన్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారు, డివిజన్ కమిటీ మెంబర్లు. అలాగే మరి దీంట్లో ముఖ్యంగా కీలక నేత రితేష్ అత్యంత కీలక వ్యక్తి. రితేష్ కూడా మరి కీలక పరిణామం. రితేష్ ముఖ్యంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే బస్తర్ ఏరియా ఉందో ఆ బస్తర్ ఏరియాలో కీలకంగా పనిచేస్తూ ఉంటారు, కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా వీళ్ళు 11 మంది లొంగిపోవడం, డివిజన్ కమిటీ మెంబర్సు అలాగే ఏరియా కమిటీ మెంబర్సు, పార్టీ లీడర్స్ కూడా కొంతమంది లొంగిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇంకొక దాదాపు 15 రోజుల్లో కూడా మరి ఆపరేషన్ ఖగార్ అనేది ముగియబోతుంది. ఆపరేషన్ ఖగార్ 2 ప్రస్తుతానికి నడుస్తుంది. సో అది కూడా ముగిసే అవకాశం ఉంది. కీలకంగా మరి ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటే పరిస్థితి కనబడుతూ ఉంది. లొంగిపోవడానికి ముఖ్యంగా బీజీఎన్ డివిజన్ దాదాపు మరి తుడిచిపెట్టుకుపోయింది. ఏదైతే బస్తర్కి సంబంధించినటువంటి బీజీఎన్ అది ఆ లీడర్షిప్ ఉందో ఆ బీజీఎన్ లీడర్షిప్ అనేది కూడా మొత్తం ఇప్పటికే తుడిచిపెట్టుకపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం కూడా ఈ ఒడిశాకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఇది ఒక శుభ పరిణామం అని చెప్తా ఉన్నారు పోలీసులంతా కూడా. అంటే తెలంగాణతో పోలిస్తే మిగిలినటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే ఇంకా బ్యాలెన్స్ ఎక్కువగా కనబడుతుంది మావోయిస్టులకు సంబంధించి, ఇంకా లొంగిపోకుండా. సో ఇంకా అడవుల్లో ఉన్నటువంటి వారి లిస్ట్ డెఫినెట్గా అంటే ఇండియాలో మొత్తం కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం 70% మావోయిస్టులు, 70-80% మావోయిస్టులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో లొంగిపోయారు. కాబట్టి తెలంగాణలో కూడా ఇంకొక 7 మంది మావోయిస్టులు ఉన్నారు. అంటే యాక్టివ్ మావోయిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంట్లో కీలక నేత, మావోయిస్టుకి ఆధారం నేత, మావోయిస్టులో కీలక నేత గణపతి ఒక్కడే తెలంగాణ నుంచి కేంద్ర కమిటీ మెంబర్గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ప్రస్తుతానికి మరి ఆయన వృత్తిరీత్యా మరి ఆయనకు సహకరించట్లేదు, అంతే హెల్త్ సహకరించట్లేదు, బాడీ వయో పరిమితి ఉంది కాబట్టి మరి ఆయన ఒక్కడే ఉన్నాడు. దాంతోపాటు చిన్న చిన్న పోస్టుల్లో కీలక పార్టీ సభ్యులుగా పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక 5 మంది ఉన్నారు. సో గణపతి వైఫ్ ఇద్దరిని తీసేస్తే కనుక ఇంకొక 5 మందే ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న పేస్టే. దాదాపు తెలంగాణలో కూడా అంటే అంత ఎఫెక్టెడ్గా మరి ఈ మావోయిస్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఛత్తీస్గఢ్లో కీలకంగా ఉంది. ఛత్తీస్గఢ్లో ఈ బస్తర్, నారాయణపూర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున మావోయిస్టుల కదలికలు అనేది ఎక్కువ ఉంటాయి. బస్తర్లో ఇప్పటికే కూబింగ్ నడుస్తూ ఉంది. ఏదైతే మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా మొత్తం ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కర్రెగుట్టల్లో మొత్తం కూడా కూబింగ్ నడుస్తూ ఉంది. దాదాపు మొన్న మనం చూసినాం, దాదాపు 8 లక్షల మందికి పైగా కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా
8 లక్షల మంది ఈ ఆపరేషన్ కగార్లో మొత్తం పార్టిసిపేట్ చేసి ఈ ఆపరేషన్ కగార్ని ముగించే ప్రయత్నంలో ఉన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పోలీసులు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, కోబ్రా దళాలు కావచ్చు, అన్నీ కూడా పెద్ద ఎత్తున మరి దీంట్లో పాల్గొంటా ఉంది. సో అక్కడ ఛత్తీస్గఢ్లో కనుక నిజంగా మావోయిస్టు రహిత రాష్ట్రం అయితే దాదాపు మావోయిస్టు తుడిచికి పెట్టిపోయే అవకాశం ఉంటుంది. మొత్తం కూడా అంటే మావోయిస్టు గతంలో ఉన్న ఎజెండా కాకుండా కొత్త ఎజెండా తీసుకునే అవకాశం ఉంటుంది. మరి 31కి తర్వాత 31 వరకు, మార్చి 31 వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాంతోపాటు రీసెంట్గా అమిత్ షా కూడా కొన్ని సూచనలు చేశారు. ఈ మార్చి 31 వరకు అసలు ఛత్తీస్గఢ్లో ఒక్క మావోయిస్టు కూడా ఉండే అవకాశం లేదు, ఒక్క మావోయిస్టు కూడా ఉండొద్దు. మీరేం చేస్తారో తెలీదు, శాంతి చర్చలకు రమ్మని పిలవండి, వాళ్ళకి ఆఫర్లు ఇవ్వండి, ఏదేమైనా వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిపేసేయండి, మరి మొత్తం కూడా జల్లడబట్టండి, ఆయుధాలు కావచ్చు అన్నీ కూడా జల్లడబట్టి మరి మావోయిస్టు రహిత దేశంగా, మావోయిస్టు రహిత రాష్ట్రాలుగా మరి ఇదంతా కూడా చేయండి అంటూ కీలక ఆదేశాలు పోలీసులకు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇది ఒడిశాకు సంబంధించినటువంటి లొంగుబాటుల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒరిస్సాలో మావోలకు బిగ్ ఝలక్ తగిలింది. ఒకేసారి 11 మంది మావోయిస్టు పార్టీకి చెందినటువంటి వారు లొంగిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా కలహండి జిల్లాలో భారీగా ఆయుధాలతో కూడా సరెండర్ అయ్యారు. అయితే లొంగిపోయినటువంటి వారిలో ఒక డీవీసీఎంతో పాటుగా 4 ఏసీఎంలు కూడా ఉన్నట్లుగా సమాచారం. 6 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే లొంగిపోయిన వారంతా కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ఏరియా వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే 11 మంది పైన 1.34 కోట్ల రూపాయల వరకు రివార్డు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.